హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి 9 నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన మాట ఇచ్చిన వాగ్దానం కూడా ఎప్పటికీ కూడా నిలబెట్టుకుంటారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకొని మేము అందరం కూడా పుణ్యం చేసుకున్నామని చెప్పి నేను చెప్తున్న మాట కాదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్న మాట కూడా కాదు. పాలేరు ప్రజలు ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఎన్నుకున్నారో ప్రజలే చెప్తా ఉన్నారు. అక్కడ ఇచ్చిన మాట చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలబెట్టుకున్న వ్యక్తి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు వాళ్ళకందరికీ ఇస్తా ఉన్నారో, సో అక్కడ వెళ్ళినప్పుడు కూడా జనాలందరూ కూడా, ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జనాలకు ఒకటే మాట చెప్పింది, మేము మీకు ఇల్లులు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఏమైంది, ఇప్పటిదాకా వాళ్ళకు ఏ ఇల్లులు అయితే ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మేము ఇస్తామని చెప్పింది. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందుతా ఉన్నాయి. మరి ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు అందరు మాట్లాడుతూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు, ఇంకా ఎవరికి రావట్లేదు. కానీ టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల వరకు కూడా మేము ఇచ్చిన వాగ్దానాలు, మేము ఏవైతే ఇల్లులు అన్నామో అవన్నీ ఇచ్చినాకనే మళ్ళీ ఎలక్షన్లప్పుడు మేము ఓట్లు అడగడానికి వస్తామని చెప్పి కూడా మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి మంత్రి సీనన్న మాట అదే కాంగ్రెస్ భరోసా బాట, హామీలన్నీ అమలు చేస్తాం, అప్పుడే ఓట్లు అడుగుతాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఈజీగా వాళ్ళు ఇంకొంచెం గట్టిగా కష్టపడితే అందరికి అయిపోతే అందరికి కూడా ఇల్లులు వచ్చేస్తాయి. మరి పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని చెప్పి చెప్తా ఉన్నారు. పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మీరందరూ కూడా మీ నియోజకవర్గానికి మీరు ఏం చేస్తున్నారు ఏందనేది కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ కాంగ్రెస్ కి ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఏంటిదంటే, మీరు ఏదైతే జనాలకు చేస్తున్నారో అది మీరు చెప్పుకోలేకపోతా ఉన్నారు. చాలా మంది కూడా మీరు చేసినా కూడా తెలుస్తలేదు జనాలకు. అది కూడా ఒక్కసారి మీరు మీడియాలో చెప్పుకుంటారా ఏందనేది కూడా ఒకసారి చూసుకోండి. అది కూడా చాలా మైనస్ అవుతా ఉన్నది. మరి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, పాలేరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతా, ఈ 5 ఏళ్లలో అద్భుత ప్రగతిని చూపిస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. పాలేరును రోల్ మోడల్ గా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలబెడతా, పాలేరు ప్రగతిలో కొత్త చరిత్ర సృష్టించి చూపిస్తా, అన్ని రంగాలలో పాలేరును పరుగులు పెట్టిస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక్కసారి మాట ఇస్తే తప్పేదే లేదని చెప్పి, వెనకాడేది కూడా లేదని చెప్పి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. పాలేరుతో పాటు తెలంగాణ మొత్తం అభివృద్ధిలో దూసుకుపోయేలా చేస్తాం, పేదల కలల రూపం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి జూన్ 2వ నాడుకు కూడా 2వ విడత కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లతో మోడల్ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు, రెండో ఏడాది ఇందిరమ్మ ఇండ్ల జాతర, శరవేగంగా జరుగుతున్న మొదటి విడత నిర్మాణాలు, ఇప్పటికే అనేక చోట్ల పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో జరుపుకుంటున్న గృహ ప్రవేశాలు. గత పాలకుల మాటలు చెప్పి మోసం చేశారు, పేదల కళలను నిర్వీర్యం చేశారు, ఇచ్చిన మాట తప్పి ప్రజలను మోసం చేసిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో గెలిచి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన మైనస్ పాయింట్ కూడా ఏంటంటే, వీళ్ళు కొన్ని ఇల్లులు కట్టిండ్రు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కట్టిండ్రు. వీళ్ళకి ఏంటంటే మేమే ఇవ్వాలి, మాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చుకోవాలని చెప్పి కొంచెం డీలే చేసిండ్రు, చాలానే డీలే చేసిండ్రు, నెగ్లెక్ట్ చేసిండ్రు. అది కాస్త ఏమైంది, చాలా మైనస్ అయింది బీఆర్ఎస్కి కూడా. కొన్ని నిర్మాణం చేసిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రు, ఇట్లాంటి కథల వల్లనే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. చూడండి వీళ్ళు ఇచ్చిన మాట, ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. మరి ఏ పొలిటికల్ పార్టీకైనా ఎవరైనా కూడా అధికారంలో ఉంటే 5 yearsలో ఏది కూడా కాదు. మినిమం టైం దేనికైనా కూడా 10 years అనేది కావాలి. అందువల్ల డెవలప్మెంట్ కాదు, ఎందుకంటే అందుకే 5 సంవత్సరాలు ఒక పార్టీ, 5 సంవత్సరాలు ఇంకో పార్టీని వాళ్ళు జనాలు ఎన్నుకున్నారు కాబట్టి ఆడవాళ్ళకు డెవలప్మెంట్ అనేది ఇంకా కంప్లీట్గా కనిపించలేకపోతున్నారు. ఇన్ కేస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మూసీ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్స్ ఏవైనా కానివ్వండి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలి అని అనుకుంటే 10 సంవత్సరాల టైం పడుతుంది దేనికైనా కూడా. మరి ఇప్పుడు 10 సంవత్సరాల టైం అంటే ఇప్పుడు ఉన్న ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇంకా 3 years ఉన్నది కాబట్టి లాస్ట్ ఇయర్ వరకు, ఈవెన్ 2 years తర్వాత కూడా అవన్నీ కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆ వర్క్స్ కానివ్వండి అవన్నీ కూడా ఫాస్ట్గా చేసుకుంటా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా నిజంగా ప్రతి ఒక్కరికి వస్తే ఎప్పటికీ కూడా గుర్తుండి పెట్టుకుంటారు. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎప్పటి నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటి నుంచేనే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఇందిరమ్మ కాలనీలు అని చెప్పి కూడా ఉంటుంది. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇచ్చుకుంటూ వచ్చింది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి కూడా ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు. మరి దానికి బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పుకోగలుగుతారా? చెప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి చెప్పుకోలేరు వాళ్ళు కూడా. మరి ఇంతగానో నడుస్తున్నా కూడా వాళ్ళు కూడా ప్రశ్నించాలి కదా. ఇంకా టైం ఉన్నది, వీళ్ళకి 3 సంవత్సరాల టైం ఉన్నది. కొంచెం డీలే అయినా కూడా ఏం కాదు, లాస్ట్ వరకు వాళ్ళు కంప్లీట్ చేసుకోగలుగుతారు.
సో దానిపైన బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఫైట్ చేసినా కూడా దండగానే అని చెప్పి కూడా ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. మరి తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ ఎప్పటికీ కనిపించేవి ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే, పేదల పెనిది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సో ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, జనాలు చెప్తున్న మాట ఏంటిది, ఇచ్చిన మాట చేసిన వాగ్దానం ఎప్పుడు మర్చిపోని నాయకుడు ఎవరు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు ఆయనను ఎన్నుకున్న పాలేరు నియోజకవర్గ ప్రజలే చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించుకొని తాము పుణ్యం చేసుకున్నామని చెప్పుకుంటున్నారు. అంతగా ఆయన ప్రజలను ప్రేమిస్తున్నారు, వారి సమస్యలు తీరుస్తున్నారు, పేదలకు అండగా ఉంటున్నారు, సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం చూపిస్తున్నారు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి తన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టాలు కూడా రాకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో సమస్యల వలయంగా చిక్కుకున్న పాలేరు నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి సుందరవనం చేస్తున్నారు, నందనవనంలా తీర్చిదిద్దుతున్నారు, పాలేరు రూపురేఖల్నే మార్చేస్తా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి ఆదర్శ నియోజకవర్గంగా మార్చేస్తున్నారు. ఎవరికైనా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నారు పనిచేసేటోళ్ళు, మరి ఎవరు చేసేయాలని కూడా చెప్పలేం కానివ్వండి. ఇప్పుడు సిద్దిపేట అంటే హరీష్ రావు గారు అని చెప్పి ఎవరైనా కూడా చెప్తారు, ఎందుకంటే సిద్దిపేటను అంతగానం చేసిండ్రు కాబట్టి. ఇప్పుడు అధికారంలో ఉన్నాక ఎవరికైనా కూడా నా మార్క్ ఏంటిది, నేను నా నియోజకవర్గానికి నేను ఏం చేస్తున్నా, నేను మళ్ళా వచ్చే ఎన్నికల్లో గెలిచినా గెలవకున్నా ఎవరికైనా కూడా అంటే అధికారులకు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, వాళ్ళ మార్క్ అనేది వాళ్ళకి చూపించుకోవాలని ఉంటుంది ఎవరికైనా కూడా. దాంట్లో ఒక మళ్ళీ మంచిగా పని చేస్తున్నది ఎవరు అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనే చెప్పుకోవాలి. ఈరోజు పాలేరు నియోజకవర్గానికి అంతగానం చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఏం సమస్యలు రానియకుండా చూసుకుంటున్నారంటే ఆబ్వియస్లీ 100%గా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటారు. వాళ్ళైనా కూడా వాళ్ళు గెలిపిస్తారా లేదా అనేది తర్వాత పాయింట్, కానీ ఎల్లకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలి అని అంటే నియోజకవర్గాన్ని ఎంత మంచిగా తీర్చిదిద్దుతే లైఫ్ లాంగ్ జనాలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. మరి అంతమందికి కూడా వాళ్ళు ఉన్న నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అట్లా ఇల్లులు అందిస్తే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. ఎటు చూసినా పాలేరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకే ఆయన గెలిచిన మొదటి రోజు నుంచే ఇప్పటి వరకు ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఏంది, మళ్ళా ఎన్నికల నాటికి పాలేరు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతే ఓట్ల కోసం వస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అదే చెప్తాను, ఏంటంటే టైం ఉన్నది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. అలా చెప్పిన మాటకు కట్టుబడి ఆయన చేస్తా ఉన్నారు. అభివృద్ధి చూసిన అందరూ అబ్బురపడాల్సిందే. మిగతా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, పార్టీ గెలుపుకు కీలక భూమిక పోషించిన నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా, ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలుగొందుతున్న పాలకుడిగా ఆయన పాలేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎవరికి ఏం కష్టం రానివ్వకుండా వాళ్ళందరి సమస్యలు కూడా తీరుస్తా ఉన్నారు. అదే అంటున్నా, ఏంటంటే మరి మిగతా నాయకులందరూ కూడా చూసి మీ నియోజకవర్గాన్ని కూడా ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఏందని చూడండి. పేర్లు ఉంటే అయిపోదు, స్మార్ట్ సిటీ అని పేర్లు, సూపర్ సిటీలు అని చెప్పి పేర్లు ఉంటే అయిపోదు. మరి ఆ పేర్లు తగినట్టు మీ ఊర్లు ఉన్నాయా, ఆ సిటీలు ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి కదా. తెలంగాణ అంటే ఖాళీ హైదరాబాద్ ఒకటేనా అండి? హైదరాబాద్ ఒక్కదాన్ని మంచిగా చూపించుకుంటూ అయిపోతుందా? హైదరాబాద్ క్యాపిటల్ అనగానే హైదరాబాద్ ఒక్కదాన్ని చూపించుకుంటూ అయిపోతుందా? మరి మీ నియోజకవర్గానికి కూడా ఫండ్స్ వస్తున్నాయి కదా, ఆ ఫండ్స్తో ఏం చేయాలి, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఎట్లా తయారైనంటే కాంగ్రెస్ అనే కాదు, బీఆర్ఎస్ కానివ్వండి, గత పాలకుల నుంచి ఎవరిని చూసుకున్నా కూడా ఇప్పుడు ఒక దగ్గర డెవలప్మెంట్ చేస్తారు, మళ్ళీ ఇది కరెక్ట్ లేదు, అక్కడ కింద పైప్ లైన్ వేయాలి, డ్రైనేజ్ వేయాలి అని చెప్పి మళ్ళీ దాన్ని ఇవ్వలేకొట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా ఫండ్ అంటే మిస్యూజ్ చేస్తున్నారు చాలా వరకు కూడా. అట్లా చెయ్యకుండా ఫండ్ని కరెక్ట్గా కాపాడుకుంటే, అంటే ఎవరు మేపుతున్నారు ఆడ, కాంట్రాక్టర్లను కూడా మేపుతా ఉన్నారు కొంతమంది. అట్లా కాకుండా కరెక్ట్గా చేసుకుంటే ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి లెక్క కూడా మంచిగా పేరు వస్తుంది, జీవితాంతం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు పోయి ఓట్లు అడిగినా కూడా ఈజీగా పడతాయి, మీకు పెద్ద కష్టం ఉండదు. ఎంత అపోజిషన్ వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నా, ఎన్ని పైసలు పెట్టుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. అరే మాకు కోసం ఇంతగానం చేసినాడు కదా, మేము మా నాయకుడిని గెలిపించుకోలేమా అని చెప్పి కూడా అంటారు వాళ్ళు. అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. అదే కదా నేను చెప్పేది. తన నియోజకవర్గంలో ఉన్న పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. మొదటి దశ పూర్తయింది. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలోనే ఇండ్ల పంపిణీ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మొదటి దశలో ఇప్పటి వరకు సుమారు 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పూర్తయినట్లే లెక్క. మరి గత ఏడాది జూన్ 2న మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు నిర్మాణాలు దాదాపుగా పూర్తయిపోతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో దాదాపుగా గత ఏడాది ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు చాలా వరకు పూర్తయ్యాయి. అక్కడక్కడ మాత్రమే కొన్ని ఉన్నాయి. ఇక ఏంటంటే ఇక అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి రాళ్ళే వేస్తూ ఉండాలి కదా, ఇక వాళ్ళు కూడా ఏవో విష ప్రచారాలు అట్లా చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కాకుండా లాస్ట్ టైం ఉంది కదా, వాళ్ళు ఇస్తానది ఏముందో లాస్ట్ వరకు చూసినాక అప్పుడు ముచ్చటది. మీరు ఇప్పుడే అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నట్టు, మరి గత ప్రభుత్వంలో మీరు అవే హామీలు ఇచ్చుకొని ఇప్పుడు వచ్చి చేసింది, అప్పుడు వచ్చి చేసింది కూడా ఏం లేదు కదా.
సో అందుకే జర అవి పక్కకు పెట్టి జనాలకు ఉపయోగపడేది ఏవైతే ఉన్నాయో దానిపైన మాట్లాడితే బాగుంటుంది. సో ఇక ఈ 5 ఏళ్ల కాలంలో మొదటి విడత పూర్తయింది, ఇంకా 3 విడతలు మిగిలి ఉన్నాయి. ప్రతి విడతలో 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నారు. మొత్తం ప్రజాప్రభుత్వం ఎన్నికల నాటికి తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి పేదల కలలను నెరవేర్చేలా సంకల్పంతో ముందుకు సాగుతోంది. అంతటి మహత్ కార్యక్రమం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా సాగడం ఆయన పూర్వజన్మ సుకృతం అంటున్నారు. అలా పేదలకు సేవ చేసే అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే వస్తుంది. కొన్ని ప్రభుత్వాలలోనే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమవుతాయి. గత బీఆర్ఎస్ పాలకులు 2014 ఎన్నికల సమయంలో డబుల్ బెడ్రూమ్ గురించి మాయ మాటలు చెప్పింది. అంతకు మూడేళ్ల కాలం పాటు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మొత్తంలో సుమారు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసింది. ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చింది. అయితే ఆ ఇందిరమ్మ ఇండ్లను ఎగతాళి చేస్తూ గత పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పిండ్రు. మరి 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఒక్కడి కూడా కట్టించలేకపోయింది. మరి 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పాలకులు తెలంగాణలో ఏ ఒక్క పల్లెల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. డబుల్ బెడ్రూమ్లు పేరు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చారు, ప్రజలను వంచారు. మరి మీరు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన హామీలు ఉన్నాయో అవి ఇయ్యలేదు కాబట్టి కదా జనాలు ఇప్పుడు కాంగ్రెస్ ఎంచుకున్నారు. సో వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని ఫటాఫట్ వాళ్ళు కంప్లీట్ చేసేసుకుంటా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా ఈ 5 years లోపు 20 లక్షల ఇల్లు ఇచ్చిండు అనుకోండి, మళ్ళీ జనాలు ఎవరిని ఎంచుకుంటారు? ఆబ్వియస్లీగా మరి 20 లక్షల ఇల్లు ఇచ్చిండంటే ఆ ఇంట్లల్లో ఎంతమంది ఓటర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎవరికి ఇస్తారు అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. అట్లా అప్పుడు ఎవరికి ఈజీ అవుతుంది అనేది ఇక మీ ఊహకే వదిలేస్తున్నాం. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇందిరమ్మ కాలనీలు కనిపిస్తాయి. ఏ ఊరిలోనైనా ఇందిరమ్మ ఇండ్లే ఉంటాయి. కానీ ఒక్క ఊరిలోనూ బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ అనేది కూడా ఏడ కనిపించదని చెప్పి చెప్తా ఉన్నారు. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణలో పేదవారి సొంతింటి కల నెరవేర్చేది కేవలం ఇందిరమ్మ రాజ్యమే, కాంగ్రెస్ ప్రభుత్వమే అని మరోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరూపిస్తున్నారు. గతంలో 25 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసిన ప్రభుత్వమే స్థలాన్ని కేటాయించింది, ప్రభుత్వమే ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మాణం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రతి ఊరిలో ఇప్పుడు 2 ఇందిరమ్మ కాలనీలు కనిపిస్తున్నాయి. అది కాంగ్రెస్ ప్రజాపాలనలో డబుల్ ధమాకా అని ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలలో నిర్మాణం చేస్తున్న ప్రతి ఇంటి రికార్డులను కూడా పరిశీలిస్తూ పేదలను, లబ్ధిదారులను ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చే హామీని నిలబెట్టుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇది మొత్తానికైతే సో అన్ని రంగాలలో పార్లేరును పరుగులు పెట్టిస్తున్నారు. ఒక్క మాట ఇస్తే మంత్రి శ్రీనివాస్ రెడ్డి వెనుకడుగు వేయరన్న మాటను నిజం చేసుకుంటా ఉన్నారు. అగో మీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఏంటంటే ఇట్లా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే పాలేరు నియోజకవర్గాన్ని ఇట్లా అభివృద్ధి చేస్తా ఉన్నారో అట్లా మీరందరూ కూడా చేస్తే వచ్చే ఎన్నికల్లో మీకు ఈజీ అయిపోతుంది. ఇంత స్ట్రాంగ్ గా, ఇంత కాన్ఫిడెంట్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, మీరు కూడా అట్లనే చేయండి, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. అభివృద్ధియే ఎప్పుడైనా కూడా మిమ్మల్ని గెలిపిస్తుంది. మీరు కాంగ్రెస్ ఏవైతే వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో దాన్ని కంప్లీట్ చేసేసుకుంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈజీ అయిపోతుంది. ఇంకోటి కూడా అదే చెప్తున్నా, ఏంటంటే 5 years అనేది ఏ పొలిటికల్ పార్టీకైనా కూడా అధికారంలో ఉన్న డెవలప్మెంట్ 100% కంప్లీట్ చేయలేరు. ఇంకో 10 years అనేది ఉంటేనే మంచి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకున్న వ్యూస్ వాళ్ళకు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకున్న వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఏమేమైతే చేసిందో అదంతా ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ఏందనేది ఇదంతా ఒక ఎత్తు. మరి 5 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది కంప్లీట్ అయినాక ఆబ్వియస్లీ జనాలు ఎవరిని గెలిపించుకుంటారు? కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటారు. అలాంటప్పుడు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. కాబట్టి సో కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరూ కూడా ఇప్పటి నుంచెల్లైనా మీరు మీ నియోజకవర్గానికి మేము ఏం చేస్తున్నాం, ఏం డెవలప్ చేయాలి, పేర్లు ఉంటే అయిపోదు. స్మార్ట్ సిటీలు, సూపర్ సిటీలు, మంచి సిటీలు అని చెప్పి పేర్లు ఉంటే అయిపోదు. మరి ఆ పేరు తగ్గట్టు మేము డెవలప్మెంట్ చేస్తున్నామా లేదా, ఎట్లున్నాయి మీ గల్లీలు, ఎట్లున్నాయి మా కాలనీలు, ఎట్లున్నాయి మా జిల్లాలు ఎట్లున్నాయి ఏందనేది చూసుకొని మీకు వస్తున్న ఫండ్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్గా మీరు యూజ్ చేసి జనాలకు డెవలప్మెంట్ చూపిస్తే 100%గా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జనాలందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని ఎంచుకుంటారు, ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారు. సో ఇది ముచ్చట. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నేటిదాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.